నేను చెప్పేటువంటి ఈ సింబల్‌ని గనక మీ మొబైల్ బ్యాక్ కవర్ మీద మీరు వేసుకున్నారంటే చూసుకోండి మీ లైఫ్‌లో ఎంత పాజిటివ్ వచ్చిద్దంటే మీరే నమ్మలేరనమాట. అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఏ కలర్ బ్యాక్ కవర్ అనేటువంటిది మొబైల్‌కి పెట్టుకోవాలనేటువంటిది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ అండ్ యంత్రాక్స్ స్పెషలిస్ట్ అండ్ న్యూమరాలజీ కోచ్. సో ఫ్రెండ్స్, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. సో ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ఫుల్ సింబల్ అనేటువంటి దాన్ని చూపిస్తానండి. ఈ పవర్ఫుల్ సింబల్ అనేటువంటి దాన్ని మీ యొక్క మొబైల్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఫోన్లో బ్యాక్ సైడ్ మనకి మొబైల్ బ్యాక్ కవర్ ఇస్తారు కదా, ఆ కవర్ మీద నేను చెప్పేటటువంటి ఈ సింబల్ అనేటువంటి దాన్ని మీరు పెట్టుకోండి. ఎంత అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే మీరే నమ్మలేరు. ఒక్క 3 months ఈ సింబల్ కనుక మీరు పెట్టుకొని చూడండి ఎంత పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిద్దో. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో మనం ఆ సింబల్ మీరే ఏ విధంగా వేసుకోవచ్చు, ఆ సింబల్ని దాంతోపాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీకు సంబంధించినటువంటి బ్యాక్ కవర్ అనేటువంటిది ఏ కవర్ అనేటువంటిది పెట్టుకుంటే మీకు పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అయితే ఇంకెందుకంటే ఆలస్యం, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక రెడ్ కలర్ మార్కర్ తీసుకోండి. రెడ్ కలర్ మార్కర్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అండి. రెడ్ కలర్ మార్కర్ తీసుకొని మీకు సంబంధించినటువంటి మొబైల్కి బ్యాక్ కేస్ అంటాం కదా, బ్యాక్ కవర్ అంటారు కదా, ఆ బ్యాక్ కవర్ మీద నేను చెబుతున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని మీరు వేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక సర్కిల్ అనేటువంటి దాన్ని గీసుకోవాలి. ఈ విధంగా ఒక సర్కిల్ అనేటువంటి దాన్ని గీయండి. ఆ సర్కిల్ అనేటువంటిది గీసిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేయాలి, ఓకేనా. ఆ తర్వాత ఒక స్టార్ వేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఒక స్టార్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక ఇన్ఫినిటీ సింబల్ వేయండి, ఇక్కడ ఒక ఇన్ఫినిటీ సింబల్ వేయండి. ఓకే. ఆ తర్వాత మధ్యలో 528 అనేటువంటి నెంబర్ని రాయండి. ఇంతేనండి, సింపుల్. ఒక రెడ్ కలర్ పర్మనెంట్ మార్కర్ తీసుకొని మీ బ్యాక్ అంటే మీకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ కవర్ మీద సింపుల్గా రెడ్ కలర్తో ఈ సింబల్ అనేటువంటి దాన్ని వేసుకొని జస్ట్ అలా పెట్టుకోండి అంతే మీ మొబైల్కి. చూడండి ఒక 3 monthsలో ఎంత పాజిటివిటీ అనేటువంటిది మీకు వస్తుందో. చాలా సింపుల్ అండి ఇది, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కవర్ మీద మనకి ఈ సింబల్ అనేటువంటిది వేయటానికి కుదరట్లేదు, రావట్లేదు అంటే కనుక చాలా సింపుల్గా ఒక వైట్ కలర్ పెన్, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి ఆ చిన్న ముక్క మీద కూడా ఈ విధంగా ఈ సింబల్ అనేటువంటిది వేసుకొని దాన్ని కూడా మీ మొబైల్ బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ కవర్ మీద మీరు దీన్ని వేసుకోవాలండి. ఎంత అద్భుతమైనటువంటి పాజిటివ్ ఉంటుందంటే ఇందులో మనం శివతత్వాన్ని, దేవీ తత్వాన్ని, అలానే ఎనర్జీ వెల్ని మనం సృష్టించామండి. సో వీటన్నిటి గురించి శివతత్వం అంటే ఏంటి, ఈ స్టార్లో ఏంటి ఇంత ప్రత్యేకత, ఈ స్టార్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైంది, దాంట్లో ఈ నెంబర్ ఇంకా ప్రత్యేకమైంది. అట్లనే దాంతోపాటు ఇన్ఫినిటీ సింబల్స్ అనేటువంటివి మీ యొక్క అబాండెన్స్ అంటే మీకు సంబంధించినటువంటి ఏదైతే పాజిటివిటీ అనేటువంటిది ఉంటుందో అనంతమైనటువంటి పాజిటివ్ని ఈ విశ్వం ద్వారా మీకు తీసుకురావడం అనేటువంటి జరుగుతుందండి. ఈ మొత్తాన్ని కూడా సర్కిల్ని మనం ఎనర్జీ వెల్ అంటాం అనమాట. ఎనర్జీ వెల్ అంటారు సర్కిల్ని. ఆ సర్కిల్లో మనం ఈ అద్భుతమైనటువంటి ఎనర్జీ మొత్తాన్ని కూడా ఎన్హాన్స్ చేసాం అనమాట ఈ సింబల్ అది. సో ఈ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనం ఫ్రీగా తెలుసుకుంటున్నామండి. ఏ విధంగా అంటే ప్రతి ఆదివారం కూడా నేను మొబైల్ న్యూమరాలజీకి సంబంధించిన క్లాసెస్ అనేటువంటిది ఈవినింగ్ 7కి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ క్లాసెస్లో దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి మీరు కూడా దీంట్లో తెలుసుకోవాలి, ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఫ్రీగా గెయిన్ చేయాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు కూడా రిజిస్టర్ అవ్వడం ద్వారా ఈ క్లాసెస్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ కలర్ యొక్క బ్యాక్ కవర్ అనేటువంటిది, మొబైల్కి బ్యాక్ కవర్ అనేటువంటిది వాడాలి అనేటువంటిది మనం చూసుకుంటే ముఖ్యంగా దీనికోసం మనకు కావాల్సింది డెస్టినీ నెంబర్ అండి. డెస్టినీ నెంబర్. మరి ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఎలా తెలుస్తుందండి? సో ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటి దాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/4/1990 ఉంది అనుకున్నామండి. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ నెంబర్ డేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెంబర్ని
మనం యాడ్ చేయాలి. అంటే 2 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 0. ఓకే, ఇదేంటండి 2 1 3 3 4 7 7 1 8 8 2 10 17 17 అను ఒక 9 వచ్చేసి 26 మనకి. 26 అంటే దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ చేయండి. 2 + 6 = 8 అంటే ఈ వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ అనేటువంటిది 8 వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని కింద కామెంట్లో మీ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఎవ్వరు చెప్పనటువంటి ఇటువంటి సీక్రెట్స్, నా రీసెర్చ్ అనేటువంటిది మీకు ఓపెన్గా ₹1 కూడా మీ దగ్గర నుంచి నేను తీసుకోకుండా మీకు చెప్తున్నాను కదా. కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే జస్ట్ వీడియోని షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్లో ఖచ్చితంగా మీ డెస్టినీ నెంబర్ ఏంటనేటువంటిది తెలియజేయండి. ఎందుకంటే నాకు కొంత మీ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు నేను మీకు ఇంకా కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక కామెంట్ దానివల్ల పెట్టడం వల్ల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఏమి కట్ అయిపోవు కదండి. సో నా రిక్వెస్ట్ ఇది, ఓకేనా? ఇంత కష్టపడి చేసిన రీసెర్చ్కి నేను మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఇక ఇప్పుడు మనం చూసుకుందామండి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 1 అనేటువంటిది ఉన్నవాళ్ళు ఏ కలర్ అనేటువంటి మ్యాక్సిమం మొబైల్ యొక్క కలర్ అనేటువంటిది ఆ కలర్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొబైల్ కలరు లేదు, మొబైల్ కలరు ఆ కలర్ మనకి రానప్పుడు కనీసం బ్యాక్ కవర్ ఉండేది కదా, బ్యాక్ కవర్ అయినా సరే నేను చెప్పినట్టు పెట్టుకోండి. డెస్టినీ నెంబర్ 1 వాళ్ళు అయితే కనుక ఎల్లో కానీ పింక్ కానీ పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఒక 4-5 కలర్స్ ఉంటాయండి, అది నేను నా క్లాసులో చెప్తాను నేను. ఓకేనా? సో మీరు కూడా ఖచ్చితంగా మన ఫ్రీ క్లాస్లో రిజిస్టర్ అవ్వండి. ఈ సండే కూడా మనకు ఫ్రీ క్లాస్ ఉంది. ఓకేనా? ఇక డెస్టినీ నెంబర్ 2 వాళ్ళండి. డెస్టినీ నెంబర్ 2 వాళ్ళు వచ్చేసి వైట్ పింక్. ఓకే, వైట్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ కూడా వస్తాయి అనమాట. ఇక డెస్టినీ నెంబర్ 3 అండి. డెస్టినీ నెంబర్ 3 వాళ్ళు ఎల్లో కానీ గోల్డ్ కలర్ కానీ. ఓకే, ఇక డెస్టినీ నెంబర్ 4 వాళ్ళు వచ్చేసి లైట్ బ్లూ ఆర్ లైట్ గ్రీన్ కలర్. ఓకేనా? ఇక డెస్టినీ నెంబర్ 5 వాళ్ళు అండి. డెస్టినీ నెంబర్ 5 వాళ్ళు వచ్చేసి ఇది డెస్టినీ నెంబర్ 4 లైట్ బ్లూ లైట్ గ్రీన్. ఓకే, డెస్టినీ నెంబర్ 5 వాళ్ళు కూడా లైట్ బ్లూ ఆర్ లైట్ గ్రీన్ అండి. డెస్టినీ నెంబర్ 6 వచ్చేసి ఎల్లో కానీ లేదంటే బ్రౌన్ కలర్ కానీ. డెస్టినీ నెంబర్ 7 అండి. డెస్టినీ నెంబర్ 7 వాళ్ళు వచ్చేసి గ్రే కలర్ కానివ్వండి లేదంటే ఎల్లో. ఓకేనా? ఇక డెస్టినీ నెంబర్ 8 అండి. డెస్టినీ నెంబర్ 8 వాళ్ళు వచ్చేసి పర్పుల్ కలర్ కానివ్వండి లేదంటే లైట్ బ్లూ కలర్. ఇక డెస్టినీ నెంబర్ 9 వాళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ కానివ్వండి ఎల్లో కలర్ కానివ్వండి. ఓకే, మీకు వీలైతే మీ మొబైల్ నెంబర్ యొక్క కలర్ అనేటువంటిది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే కనుక కనీసం బ్యాక్ కలర్ కవర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ కలర్ ఈ విధంగా ఈ కలర్ ఉండేట్టు చూసుకోండి. అలానే దాని మీద నేను చెప్పినట్టు ఈ సింబల్ అనేటువంటి దాన్ని రెడ్ కలర్తో వేసుకునేటువంటి పని చేయండి. చూడండి, మొబైల్ ఈ కలర్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఈ కలర్స్ అనేటువంటిది మన యొక్క బ్రెయిన్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద, మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెరిబ్రమ్ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ అనేటువంటి చూపించింది అనమాట. ఇదంతా అడ్వాన్స్డ్ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అండి. ఇది ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం నేను మీకు రివీల్ చేస్తున్నాను అనమాట, ఈ సింబల్స్ కానీ వీటి గురించి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలోచించేటువంటి అనేకమైన నాలెడ్జ్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఫ్రీ క్లాస్లో రిజిస్టర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో మిమ్మల్ని అందరినీ కూడా ఆదివారం రోజు ఫ్రీ క్లాస్లో కలుస్తాను నేను. సో ఇలాంటి అనేకమైన విషయాలు అనేటువంటి వాటి గురించి ఆ రోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దయచేసి వీడియోని 10 మందికి షేర్ చేయండి. కామెంట్లో ఖచ్చితంంగా వీడియో ఎలా ఉంది, అలానే మీ డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది కూడా మెన్షన్ చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలు అనేటువంటివి అనేకం నేను మీ ముందులకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నన్ను ఇంత గొప్పగా ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.